వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత రావడంతో కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గింది. దీనిపై రివ్యూ కోసం సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రివ్యూ కోసం కేంద్రం ఏర్పాటు చేసిన జేపీసీలో 21 మంది లోక్సభ 10 మంది రాజ్యసభ ఎంపీలకు చోటు కల్పించారు. అయితే దీనిలో ప్రతిపక్ష ఎంపీలకు సైతం చోటు కల్పించడంతో ఈ కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేదే ఉత్కంఠగా ఉంది. వక్ఫ్ చట్టంలో పలు సవరణలు చేసి రూపొందించిన బిల్లుని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కేంద్రంపై మండిపడ్డాయి. కానీ ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం వక్ఫ్ బోర్డు పేరుతో మాఫియా తయారవుతోందని, దాన్ని కట్టడి చేసేందుకే ప్రయత్నిస్తున్నామని స్పష్టతనిచ్చింది. అంతేకాదు, ఈ నిర్ణయం ఏ మతానికి వ్యతిరేకం కాదని చెబుతోంది. అయినప్పటికీ ప్రతిపక్షాలు ఈ బిల్లుని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించడంతో దీనిపై కాస్త వెనక్కి తగ్గిన కేంద్రం ఈ బిల్లుని రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. వక్ఫ్ చట్టంలో పలు సవరణలతో రూపొందించిన కొత్త బిల్లుని రివ్యూ చేసేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఈ కమిటీలో 21 మంది లోక్సభ సభ్యులు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. జాయింట్ పార్లమెంట్ కమిటీలో అధికార పక్షంలోని నేతలతో పాటు ప్రతిపక్షంలోని నాయకులను కూడా సభ్యులుగా చేర్చింది. జేపీసీ సభ్యుల్లో తేజస్వి యాదవ్, అస్దుద్దీన్ ఓవైసీతో పాటు డీకే అరుణ, విజయసాయిరెడ్డి, లావు కృష్ణదేవరాయలు కూడా ఉన్నారు. ఈ కమిటీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుని పూర్తి స్థాయిలో సమీక్షించనుంది. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు బీజేపీ మిత్రపక్షాలు పూర్తి స్థాయిలో మద్దతిచ్చాయి. ప్రతిపక్షాలు మాత్రం అభ్యంతరం వ్యక్తం చేశాయి. అయితే గతంలో కాంగ్రెస్ చేసిన తప్పుల్ని సరిచేస్తున్నామని తేల్చి చెబుతోంది కేంద్రం. వక్ఫ్ బోర్డుల ఆధిపత్యం విషయంలో కాంగ్రెస్ చాలా ఉదాసీనంగా వ్యవహరించిందని కేంద్రం స్పష్టం చేసింది. పైగా ఈ ప్రతిపాదనలన్నీ ఒకప్పుడు కాంగ్రెస్ చేసినవేనని, ఇప్పుడు తాము అమల్లోకి తీసుకొస్తున్నామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. వక్ఫ్ బోర్డుతో జరిగే మాఫియాని కంట్రోల్ చేయడం తప్ప తమ ప్రభుత్వానికి మరే ఉద్దేశమూ లేదని స్పష్టం చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దేశవ్యాప్తంగా దాదాపు 30 వక్ఫ్ బోర్డులున్నాయి. ఈ వక్ఫ్ బోర్డుల పరిధిలో 1.2 లక్షల కోట్ల విలువైన 9 లక్షల ఎకరాల భూములు ఉన్నట్టు అంచనా. వీటన్నింటిపైన నిఘా పెట్టే అధికారం లభించేలా సవరణలు చేసింది కేంద్రం. వివాదాస్పద భూములను పరిశీలించడంతో పాటు వాటి పరిష్కార బాధ్యతల్ని కలెక్టర్లకే అప్పగించాలని భావిస్తోంది. అందుకే వక్ఫ్ చట్టంలో కీలక సవరణలు చేసి కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ఆమోదం పొందితే వక్ఫ్ బోర్డు పరిధిలోని భూములు ప్రభుత్వ భూములా లేక వక్ఫ్ ఆస్తులా అన్నది కలెక్టర్లే తేల్చేస్తారు. దీంతో పాటు ప్రత్యేకంగా సెంట్రల్ కౌన్సిల్ని ఏర్పాటు చేయనుంది. ఈ కౌన్సిల్లో ముస్లిం మహిళలకు చోటు దక్కనుంది. ముస్లిమేతరులను సభ్యులుగా చేర్చనుంది. వక్ఫ్ భూములకు సంబంధించి ఎలాంటి వివాదం తలెత్తినా ఆ జిల్లా కలెక్టర్ కలగజేసుకుని పరిష్కరించాల్సి ఉంటుంది. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే అధికారం కలెక్టర్కుంటుంది. అయితే ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డు పరిధిలోని భూములపై ఎవరి జోక్యానికి అవకాశం లేకుండా పూర్తి అధికారాలు ఆ బోర్డుకే ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం తీసుకొచ్చిన కొత్త బిల్లు ప్రకారం వక్ఫ్ భూములను తేల్చే అధికారం ఆయా జిల్లాల కలెక్టర్లకు ఉంటుంది. అందుకే ఈ బిల్లును ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీఏ ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన వక్ఫ్ చట్టం సవరణ బిల్లుపై రివ్యూ చేసేందుకు కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీని నియమించగా ఈ కమిటీలో ప్రతిపక్ష ఎంపీలకు సైతం చోటు కల్పించింది. అయితే ఈ కమిటీలో ఎంపీ అస్దుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న అస్దుద్దీన్ ఓవైసీ ఈ కమిటీలో ఉండడంతో ఆయన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు తన మద్దతును ఇచ్చే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఇప్పటికే అస్దుద్దీన్ ఓవైసీ వక్ఫ్ చట్ట సవరణపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వక్ఫ్ సంపదను దోచుకునేందుకే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి ప్రయత్నిస్తోందని అస్దుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. వక్ఫ్ బోర్డు స్వయం ప్రతిపత్తికి, మత స్వేచ్ఛకు విఘాతం కలిగించేలా చట్టంలో సవరణలకు కేంద్రం ప్రతిపాదనలు తీసుకొచ్చిందని అస్దుద్దీన్ విమర్శించారు. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అస్దుద్దీన్ ఓవైసీ ఈ బిల్లు రివ్యూ కమిటీలో ఉండడంతో ఆయన దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లును ప్రతిపక్షాల ఎంపీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. అస్దుద్దీన్ సహా
ఇతర ప్రతిపక్షాల ఎంపీలు ఈ బిల్లును వ్యతిరేకించడం ఖాయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో జాయింట్ పార్లమెంట్ కమిటీలో కూడా మెజారిటీ సభ్యుల నిర్ణయం ఆధారంగానే రివ్యూ నిర్ణయం వెలువడుతుందా, లేక ఆ కమిటీ బిల్లులో పలు మార్పులను సూచిస్తుందా అన్నది చూడాలి. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై రివ్యూ కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ప్రతిపక్ష ఎంపీలు సైతం ఉండడంతో ఈ కమిటీ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.